బ్రదర్, ఇప్పటి వరకు లైఫ్ లో డబ్బులు తక్కువైతే చస్తారనుకున్నా, కానీ నిన్ను చూశాక డబ్బులు ఎక్కువైతే కూడా చస్తారని అర్థమైంది. Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on the second part of Gautam Nanda movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. Why he's running so fast? Oh. What the hell is this happening? Hey, are you okay? Who is he? Are they both looking same? Same to same. Sorry bro, ట్రక్కును గుద్దుపోయి మిమ్మల్ని ట్రక్కును గుద్దేనా? వాట్? అవును బ్రో, నేనే మీకు సారీ చెప్పాలి. ఆ పెద్ద హెడ్ లైట్ చూసి ట్రక్ అనుకున్నా. ఏం మాట్లాడుతున్నారు బ్రో? ఎందుకు పోవాలనుకున్నారు? ఒకట్లేక మీరు బ్రతకటం ఇష్టం. బ్రదర్, ఇప్పటి వరకు లైఫ్ లో డబ్బులు తక్కువైతే చస్తారనుకున్నా, కానీ నిన్ను చూశాక డబ్బులు ఎక్కువైతే కూడా చస్తారని అర్థమైంది. ఎమోషన్స్ లేని లైఫ్ లో లైఫ్ ఉండదు బ్రో. ఎమోషన్స్ ఎక్కువైతే అసలు బతకాలనే ఉండదు బ్రో. అవును బ్రో, ఈ లైఫ్ లో ఆకలి, బాధ, కష్టం, కన్నీరు లాంటి వర్డ్సే లేవు. నా లైఫ్ లో అవి తప్ప ఇంకేమీ లేవు. ఎందుకని పోవాలనుకున్నావా? కానీ పెట్టిన అప్పులు ఎక్కువై పోవాలనుకున్నాను. అప్పులా? ఎంత? 3 లక్షలు. ఆఫ్టర్ ఆల్ 3 lakhs కోసం చనిపోవాలనుకున్నావు. 3 లక్షలు చాలా ఎక్కువ బ్రో. మన తెలుగు రాష్ట్రాల్లో 30,000 కోసం ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా? అసలు ఏం జరిగింది బ్రో? డీటెయిల్ గా నా దరిద్రాన్ని పరిచయం చేయాలంటే ముందుగా మా ఇంటిని పరిచయం చేయాలి. హైదరాబాద్ మాది దిగువ మధ్య తరగతి. దారిద్ర్య రేఖ చాలా దగ్గరగా ఉంది. ఇదే మా కొంప. దీనికి డోర్లు, కిటికీలు అన్ని ఉన్నాయి. ఎండ వస్తుంది, అది కూడా బాగా వస్తుంది. ఈ సేవలో ఉద్యోగం. 25 రోజు ఆఫీస్ 6 కిలోమీటర్లు నడిచి వెళ్తాడు. అలా నడిచి నడిచి కాలు చెప్పులే కాదు, మోకాలు చెక్కలు కూడా అరిగిపోయింది. బాధ్యతలు మోసే భార్య, బరువుగా అనిపించే కూతురు, పరువు తీసే కొడుకు. ఇది మా కుటుంబం. ఈ ఇంట్లో కష్టాల గురించి చెప్తే కష్టం కూడా సిగ్గుపడుతుంది. నా రాజ్యంలోకి వెళ్దాం. ఏమీ అనుకోకయ్యా, ఇవాళ కూడా మా ఊరికే తొక్కి. మా ఆఫీస్ లో ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. కడుపులో కాల్చి ఇదే ప్యారడైజ్ బిర్యానీ వస్తా. అమ్మా, ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. I have eaten paradise biryani. I wanna be a billionaire, island next to Oprah and టైం ఎంత అయిందిరా? 7th లో కొనిచ్చినావు, 10th లో అయిపోయింది. ఆగిపోయింది వాచి కాదు. నువ్వు దున్నపోతులు ఇక్కడ నిద్రపోతున్నావు ఏంటి? లంచ్ దాకా పడుకుంటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని పడుకున్నా. తెచ్చావులే, సాయంత్రం వచ్చింది. దున్నపోతా. Oh, don't think get rich. Wow. బాయ్ మమ్మా, బాయ్ పాపా. హీరోయ్, నడుస్తూ వెళ్తున్నావు అంతరిక్షానికా? ఆఫీస్ కి. బస్తీలు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవచ్చు కాళ్ళేగా. అయినా జాబ్లెస్ గా నీళ్ళు పట్టుకోవడం కంటే అక్కడ కాలు పట్టుకోవడం చాలా బెటర్. బాయ్. చెప్తాను రా మీ అందరి సంగతి వెరీ సూన్. పాత కరెన్సీ లో గట్లవద్దరేంటి రా? అరే సత్తి, ఆ కరెన్సీ గుర్తిద్రా. రాత్రికి రమ్ముందా? రమ్ము కూడా ఉన్నది. మంచిగున్నావా? ఈ మధ్య టీమ్ బట్టలు మస్తు సౌచారా?
ఏం ఆటలో ఏమో అక్క ఈ నడుమ నాకన్నా ఎక్కువ నువ్వే ఆటలకి ఎక్కుతున్నావు. అవును గాని బుగ్గరాములు పడుతు లగానికి పోతున్నావా? వెళ్తున్నా. పోతావు నువ్వు నీళ్ళ కోసం వంగినప్పుడల్లా ఆ కర్రీ ముఖం తీరొక్క తిట్టు తిట్టున్నది. ఏమంది తిందిరా కదా నా నోట్తో నేను చెప్పను. ఆ మాటలు ఇంటుంటారు అయితే కడుపులో చేరినట్టయి కప్పొచ్చినట్టయి పేయి తిరిగి కళ్ళు తిరిగి ఆగం మాటలు చెప్పండి. దొంగ నేర్చిన అరది బోధ పడ్డాడు, బతుక నేర్చిన మొగోడు దాట పడ్డాడు అన్నట్టు ఈ నీళ్లు కొండ ఇయ్యాలన్న స్నానం చేయకపోతే గబ్బాసం వచ్చి పారైతున్నది. మస్తీ కదే రీసెట్ పొక్క పడ్డారు కదా. ఇంత చిన్న హెల్ప్ కి ఇంత పోషిస్తున్నాడు ఏం రా? అమ్మయ్యా జై మంజీరా. ఓ అవ్వా సరిగ్గా ఆగవే పడిపోతే. రెండు జబ్బల మీద బిందెలతో మహా సిమెంట్ యాడ్లోలా భలే ఎవరనండి. నా చెప్పల చోటు ఆపి ముందెళ్ళి పని చూడవే, ట్యాంకర్ ఖాళీ అవుతుంది అక్కడ. అవునరా నైట్ మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వవా? ఎందుకు డబ్బులు బొక్క, ఎలాగో పొద్దున్న కలుస్తాం కదా, ఇంకే చేయలే. వీకెండ్ కదరా సినిమాకి తీసుకెళ్తావా? బతుకు ఒకటే తక్కువ. రాత్రి మహేష్ సెకండ్ షో వేసుకున్నాడు, ఇప్పుడైతే మా అమ్మ మార్నింగ్ షో వేసుకుంటాడు. జరగో ట్యాంకర్ వస్తుంది చూడు. ఏంటే స్ఫూర్తి నీ ఫ్రెండ్ ఏదో కూస్తున్నాడు. ఏమి లేదు జీరో సైజు, అందరు బిందెలతో వస్తుంటే మీ ఫ్రెండ్ ఏంటి చెంబుతో వస్తుందని అడుగుతున్నా అంతే. ఇది చెంబు కాదు బిందె. చెప్పానా ముందే నమ్మవు. బాయ్ నువ్వు జాగ్రత్త. వీడి నోట్లో నోరెట్టే కంటే ఆ బుర్రలో బిందె ఎక్కడం బెటర్. ఎరా అల్లుడు ఉన్నాయి కదా. అది మా అయ్య ఖాతా రైతు బజార్ లో ఉంది. మా ఊరికే లోపల పెట్టు. ఏం చీచా పొద్దున్న ఈనాడు పాపలేక ఇంటి ముందు మీ అయ్యని కలవడానికి వచ్చా. వాళ్ళ 1వ తారీఖే. అబ్బా మాకు బి ఎరికే గాని 1వ తారీఖు కన్నా ముందే వచ్చి కూర్చుంటే మాకే ముందు ఇస్తాడని వచ్చినాం. ప్రోగ్రామ్ ఇచ్చి పెట్టుకొని వచ్చి నేను సత్తిగా అయ్యో నీ దగ్గర డబ్బు తీసుకుంటా. అవు మళ్ళా తీసుకున్నాడు కదా. తీర్మార్ వాళ్ళ తీసుకున్న పైసలు అన్ని తెచ్చి మీ ఆయనకి ఇస్తే నువ్వేమో తీసుమార్ కళ్ళక తిరుగుతున్నావు. నీకు 20 మీద 5,000. నాకు 40, 20,000. నాకు 45. 21 लाख వడ్డీతో మొత్తం 3 లక్షలు. నీకు వచ్చేది 12,000. అందులో మేము నలుగురు తినాలి, తాగాలి, తిరగాలి, పండుగలు చేసుకోవాలి, ఫంక్షన్లు చేసుకోవాలి, మిగిలింది మీకు ఇచ్చుకోవాలి. ఇది అయ్యే పనేనా? తీసుకుంటాం తెలియదా? తీసుకునేటప్పుడు కష్టాలు మాత్రమే కనబడతాయి, తీర్చేటప్పుడే చొక్కలు కనబడతాయి. అంతే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? నువ్వు కాలేజీ నుంచి రోడ్డు మీదకి వచ్చావు, గ్రౌండ్ లో నుంచి నీ చెల్లెలు చీరలోకి వచ్చింది. ఇంకెప్పుడు తీరుస్తావు? ఇప్పుడయా ఇంకెప్పుడు తీరుస్తారు? ఏ ఉడతా పంజాబ్ నోట్ చేస్తా. ఎక్కువ మాట్లాడితే మొత్తానికి అయిపోయి పెడతాం. ఏంట్రా మాటలు? చూసారా ఇక్కడ అయిపోయాను కానీ అక్కడ బీపీ వచ్చింది. వరుణ్ పంచలా కట్టుకుని తిరిగే మంచి ఆయన. ఇన్ని మాటలు మాకు చెప్పకపోతే నువ్వు కూడా ఏదైనా ఉద్యోగంలో చేరి మా అప్పులు తెచ్చు కదా. లో మా నాన్న బ్రతకాలనుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు. నాన్న ఎదగాలనుకున్నాడు, రిస్క్ చేస్తాడు. త్వరలో నేను కనిపెట్టి ర్యాప్ సక్సెస్ అవుతుంది. అది సక్సెస్ అవ్వదు, నువ్వు అవ్వవు. చూడు సామన్న, రాత్రి వీడి వీళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు. ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నేను ఒట్టేసానా? నేను ఎప్పుడు వేసానా? నువ్వు పడుకున్నాక నాన్న వేయించాడు నీ చేత. అది కాదు. హాయ్ అంకిల్. హాయ్ నువ్వెందుకు వచ్చారా బాట? My year is jealous, right? You ask guy. Uncle, I got a promotion. One more time. It's for you. Take it. No. You got diabetes. Auntie, you take two auntie. You also, Paji. Right. నేను చూసి నేర్చుకోరా. నీతో పాటు పుట్టాడు, నీతో పాటు చదివాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూడు. ఎక్కడ ఉన్నాడు? చెప్పుల షాప్ లో చెప్పులు తొడిగే పనిలో ఉన్నాడు. చెప్పరాసింది. రేపు నా యాప్ సక్సెస్ అవునే ఈయన నా చెప్పులు తోటాన్ని పెట్టుకుంటా. నీ వాడి జన్మలో చెప్పులు రాసి వాడు మార్కపోతే నేను మాట్లాడు. ఈ ఇంటి పెద్ద కొడుకు ఒక జాబ్ లో నేను జాయిన్ ఈగోస్ అండ్ షూస్ అవుట్ సైడ్ మనకు కాదులే. హలో తమ్మి, ఇంటర్వ్యూకి ఎవరు రాలే? సార్ మీ ఒక్కనే పిలిచిండు. ఈరోజు కన్ఫర్మ్. ఏం బాయి కుంప అంతేరా బాబు. టైం 3 అయింది. నా షిఫ్ట్ అయింది. కిషోర్. సార్ 3ంటికి ఇంటర్వ్యూ అయినప్పుడు నన్ను 10ంటికి ఎందుకు పిలిచారు? 3ంటికి పిలవచ్చుగా. ఎవరు చెప్పారు 3ంటికని? నీ ఇంటర్వ్యూ 10 గంటలకి స్టార్ట్ అయ్యింది. హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ జాబ్ కి ఓర్పు చాలా అవసరం.
ఆ టెస్టే జరిగింది. కానీ నీకు పేషెన్స్ లేదు, బయట ఏసీ లేదు సార్, నీకు లౌక్యం కూడా లేదు. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశా? హిమ్స్ లో చేశాను సార్. హిమ్స్ లో సూపర్వైజర్ కాకర్లో తెలుసా? అయ్యో ఇద్దరు బాగా క్లోజ్ సార్, నేను సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం. అది నేనే. ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్, పేషెన్స్ లేదు, నిజాయితీ లేదు, ఫోకస్ లేదు, అన్ని అబద్ధాలు. ఎలా పైకి వస్తావయ్యా? లిఫ్ట్ లో వస్తాను సార్. నిజాయితీ, ఓర్పు, కష్టం అని మెట్లు ఎక్కి పైకి రావడం కంటే ఒకే దెబ్బకి లిఫ్ట్ లో పైకి రావడానికి ఇష్టపడతారు సార్ ఈ జనరేషన్ వాళ్ళు. మా ఆఫీస్ లో లిఫ్ట్ లేదు, మెట్లు ఎక్కి ఓపిక లేదులేండి సార్. అంటే డ్రాప్ చేసి ఎక్కడ ఉండిపోయినావా? షాప్కి వెళ్ళదా? నేను షాప్ వెళ్తే నువ్వు ఇంటికి ఎలా వెళ్తావులే కానీ ముందు లోపల ఏమైందో చెప్పు. ఏమీ అవలా. ఆ ఎదవకి పేషెన్స్ కావాలంట. ఈ జనరేషన్ దగ్గర దొరకదని చెప్పొచ్చాడు. అయినా ఉద్యోగం మన స్థాయిది కాదులేదు. ఉద్యోగం మన స్థాయికి రానప్పుడు ఉద్యోగం స్థాయికి మనం వెళ్ళొచ్చు కదా. ఈ డైలాగులు రాత్రికి ఇంట్లో మయ్య చెప్తాడులే కానీ పద. ఆకలేస్తుంది నందా, ఏమైనా తిందామా? నేను సెలెక్ట్ అయింటే నీ దగ్గర అప్పు చేసిన హైట్ తీసుకెళ్ళేవాడు. అప్పులు హయతులు మనకెందుకురా, పక్కనుంటే పానీపూరి చాలు. ఆ రేంజ్ కి రోడ్డు మీద పానీపూరి తినమంటావా? గాడి మీద తినే ప్లేసులో కంటే ఇలా రోడ్డు మీద తినే ప్లేసులో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు మారు. చెప్పాను కదా. అరే దివ్య, బంగారం షాప్ కి నువ్వు కూడా బంక్ కొట్టావా? ఏ నీకి నా బాయ్ ఫ్రెండ్స్ మాకుండరా? అమ్మ నమస్తే అమ్మా. అన్నా 2 ప్లేట్లు తెలుసు. 2 కాదు, ఒకటి. రేంజ్ నీ బండికి లేదు, ఈ బోర పంటకి లేదు. అబ్బో నువ్వు తీసుకో అమ్మా. నాకొద్దు నువ్వు కానీ. నమస్తే భుజనా. నమస్తే నమస్తే శంకర్ గా. బోరబండ మొత్తం అని గుర్తుపడుతుంది అని గుర్తుపట్టాల్సిన వాళ్ళు మాత్రం గుర్తుపట్టట్లే. బంగారం బంగారం దుకాణంలో పనిచేస్తుందనే కదరా చూడడానికి వెళ్ళినప్పుడల్లా నెలకు తులం బంగారం కొనుక్కొచ్చేటోడిని. సార్ డిజైన్స్ ఇలా చూడు, కొరికియాలో తెలియక నేనే ఎదుగు తిరుగుతున్నా. తప్పటి నుంచి దాన్ని ఇష్టపడుతున్నా. ఆడికంటే పొడవులో మనమే బెటర్, అడ్డంలో మనమే బెటర్, ఆస్తిలో మనమే బెటర్. ఆడయ్య ఈ సేవ, మా అయ్య ప్రజా సేవ కార్పొరేట్. మరి నాలో ఏం చూసింటాడు? ఊరుకో అన్న, ఆడపిల్లలు ఏం చూసారో చెప్తారా ఏంటి? కోపం ఎందుకే? ప్రాక్టికల్ ఆలోచించు. చెప్పింది కరెక్టే కదా, సార్ ఆలోచించుడు. అన్నింటిలో నాకంటే వాడే బెటరే. ఇదిగోనా పదా, నేను వెళ్తాను. పానీపూరి కూడా కొని లేనట్టు ప్రేమేంట్రా? ఏం పాపం చేశా? ఒకసారి అంటే బోరబండలో పానీ నుండి పానీపూరి దాకా మొత్తం ఫ్రీయే కదరా. అరే రేపు పొద్దున మా అయ్య పుట్టుకుని పోతే కార్పొరేటర్ చేస్తాను దీన్ని. ఓయ్ కార్పొరేటర్! గౌడికి వీడికి నీకు దూద్ పేడకి దొడ్లో పేడకున్న తేడా ఉంది. ఎంత మాటంద్రా దీని తల్లి తెల్లతోంది. ఓన్లే అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలాగో వాడు తగులుకున్నాడు, వాడు చెల్లి నువ్వు తగులుకో. అవునా చక్కెరకేలిలాగా మస్తు ఉంటుందానా? ఇలా అమ్మాయిలు కమెంట్ చేసే అదో గల్లీకి ఒకడు ఉంటాడు, కాంప్లిమెంట్స్ అనుకుని వదిలేయలేదు. అవ్వన్నా ఇంకా స్లమ్ డాగ్ గా వదిలేసి నేను ఇప్పటికే నీ దగ్గరికి వస్తున్నా. అది ఓ స్లమ్ డాగ్. చూడరా మాట ఉంది. స్లమ్ డాగ్ అన్న డాగ్ ఎవడు? చక్కెరకి కలిసి చదువుకున్నాం కాబట్టి కామెంట్ చేస్తే స్పోర్టివ్ గా తీసుకున్నాం. ఎవడి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ చెప్పాలరా, నువ్వు కాదు. నిన్ను కామెంట్ చేస్తే పట్టించుకోలేదు, చెల్లిని కామెంట్ చేస్తే పట్టించుకోలేదు. అలాంటి వాడితో లవ్ ఏంటి? ఆడు అయిపోయి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అయినా ఏదో రకంగా రియాక్ట్ అయ్యాడు కదా. ఆ ప్రాపర్టీ చూడవే ఎట్టున్నాడో. ఆ ఛాతీ మీద చిన్న సైజు గుడ్లా వేసుకోవచ్చు.
ओके सो गाइस जैसे कि हमने ये सेकंड सीन भी देख लिया है गौतम नंदा का एंड like this from the second scene only I started loving this movie because they showed two aspects of the society and two aspects of the life or like the like our thought process like right like some people are just worried because they don't have money and some people are worried because they are having excess of money, right? So this is what they are showing in this movie, which I am loving as a content and as a like the base or the type of story they are showing. I'm loving that thing in this movie. Like, I am super excited to see like how this movie will happen. I don't know, but I'm getting this feeling that he will come to his house and he will go to his house. I don't know why, but I'm getting this feeling so that they both will see a different worlds. So yeah, let's see what's there in further scenes. We will know more about this movie. But till now, I'm loving this movie. But I don't know why I'm feeling like this will happen what I told you. And then yeah, then there is a lot to watch actually, like how they are showing that slum area and the people living in that area and all these things, and even that song which came in between. Oh my god, what a fantastic beats, and everything was looking super fun. At the same time, the lyrics and like the area and the condition of those slum area was only that. So those people's lifestyle they have showed, it was looking like very sad and very like, how to say, like, yeah, sad only. And I was feeling like very pity kind of that feeling I was getting. So yeah, I think that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.